నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 కరీంనగర్ రీజియన్ జనరల్ బాడీ మీటింగ్ ఈ రోజు కరీంనగర్లోని న్యూ పికాక్ రెస్టారెంట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సెంట్రల్ అధ్యక్షులు వజీర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలని సూచించారు. వజీర్ సార్, మళ్ళా కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి సార్ నాకు ఆహ్వానించిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఈ 1535 యూనియన్ ఇంతకుముందు మన ట్రాన్స్పాయింట్ జెన్కో ఉండే, దానిలో జెన్కోలో ఒక్కటి దానిలోనే ఉండేది. ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడియల్ నా గురుగారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ సార్ ఆధ్వర్యం వల్ల, మళ్ళీ వజీర్ భాయ్ ఆధ్వర్యం వల్ల ఈ యూనియన్ 1535 బాగా పడుతుంది. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన మొత్తం మన ట్రాన్స్పోర్ట్ జన్కోల్ల మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్ని కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లో మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్పోర్ట్ జన్కోల్లో వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లో ఇంత పెద్ద యూనియన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్లో అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఈయన. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే. ట్రాన్స్కోలో ఫామ్ చేసింది మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే. వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్, వజీర్ సార్ ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి ఈ యూనియన్. నాకు ఒక పెద్ద గురుగారు వజీర్ భాయ్ నా ఐడియల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉందంటే ఆ సార్ సోషల్ వర్కర్. ఇక ఆ సార్ బయోగ్రఫీ, ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళు. వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారు మనం చెప్పిన కాన్సెప్ట్, ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. వజీర్ భాయ్ మాట్లాడతారు. ఓకే. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరపు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసిఎల్ అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే వైద్యదారులకి ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజను ఈరోజు ఫామ్ చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరపుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు, అలాగే మేము 2 మెసేజ్లు చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు జియావుద్దీన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరైనటువంటి ప్రధానంగా ఆర్టిజన్స్ అనేవారు కూడా ఉన్నారు. వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకొచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అయితే జియావుద్దీన్ గారి కాన్సెప్ట్, జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి
ఆర్టిజన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారు అందరితో ఓఎన్ఎం కార్మికులతో పాటు లైన్మెన్లతో పాటు అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందు అడుగులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా సమానమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. ఆర్టిజన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు. ఎన్పిటిసిఎల్ నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టిజన్గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్దాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 విషయాలండి. ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. అలాగే 4,800 మంది జీపీఎఫ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓఎన్ఎం కార్మికులు కానీ ఉన్నారు. వారికి 1-4 మరి 2004 నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము. 31/8/2004 వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారు ఏమని అడుగుతున్నాము. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. ఏఓ పోస్టులు కానీ ఓఎన్ఎం పోస్టులు కానీ అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ పోస్ట్ కానీ ఓఎన్ఎం పోస్టులు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు. మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి. అదే మాదిరిగా మరి 20,000 మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఎస్పీడీసీఎల్, ఎన్పిటిసిఎల్, ట్రాన్స్కో, జెన్కోలో 20,000 మంది పనిచేస్తున్న ఆర్టిజన్ కన్వర్షన్ సమస్య ఉంది. ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంటు కలిసి మరి వాళ్ళు చదువుకి తగ్గటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది ఒక జాబ్ కూడా పనిచేస్తూ ఉన్నది దీని మీద. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 4 సమస్యల మీద ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ వజీర్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ అధ్యక్షులు. రాధాకృష్ణ, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు మా అధ్యక్షులు వజీర్ గారు చెప్పినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 4 కంపెనీల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏదైతే విద్యుత్తుని ఇవాళ ప్రజలకు రైతులకు రెప్పపాటు కరెంటు పోకుండా అందిస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్ల శ్రమ, ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల శ్రమ, ఓఎన్ఎం కార్మికుల శ్రమ, అకౌంట్స్ భాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శ్రమ ఎంతో ఉన్నది. మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం. కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా అధ్యక్షులు వజీర్ గారు, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్గా జియావుద్దీన్ గారు, మిగతా మా ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు మా సెక్రటరీ మూర్తి గారు, రామ్దాస్ గారు, మిగతా కార్మిక సోదరులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు నిరంతరం పనిచేసి సంస్థకి వెలుగులు ప్రసాదిస్తున్నారు. కానీ 23,000 మంది పనిచేస్తుంటే వాళ్ళలో చాలని జీతాలతో పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం చాలా బాధపడుతున్నారు. ఆ ఆర్టిజన్ కార్మికుడు ఓఎన్ఎం కార్మికుడితో సమానంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఆర్టిజన్ కార్మికులందరికీ ఓఎన్ఎం కార్మికులకు వలె ఏపీఎస్సీబీ రూల్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ. టీజీ ట్రాన్స్కో కంపెనీ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారం, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ 1535 అనేది తెలంగాణ విద్యుత్ సంస్థలో ఒక యూనియన్.
జెన్కోలో చాలా పవర్ఫుల్గా ఉన్న యూనియన్. ఈరోజు యూనియన్ తీసుకున్న నిర్ణయాలు అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ వజీర్ గారు తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితులై చాలామంది నాయకులు, వివిధ సంఘాల నాయకులు కానీ, వివిధ సంఘాలలో ఉన్న మిత్రులు కానీ ఈ సంఘంలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్పిటిసిఎల్లో పెద్ద ఎత్తున ఈ చేరడానికి వచ్చిన కార్మికులందరికీ స్వాగతం పలుకుతూ, ఇది వజీర్ గారి ఒక ఆలోచన ఏమంటే, ఇప్పుడు కంపెనీ వైజ్ ఆల్రెడీ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో అక్కడ వాళ్ళని తీయడము, కొత్త వాళ్ళని పెట్టడం కంటే ఇప్పుడు రీజనల్ బాడీని ఎక్కడైతే మనం వేసుకుంటూ వెళ్తున్నామో అక్కడ ఖచ్చితంగా వజీర్ గారి ఆలోచన ఏమంటే, ఒక ఎంప్లాయీ ఉంటే ఒక ఆర్టిషన్ కంపల్సరీ ఒక పోస్ట్ ఉండాలి. అది మీలో మీరు నిర్ణయించుకోండి, ఒక ప్రెసిడెంట్ కానీ ఒక సెక్రటరీ కానీ అనే ఆలోచనతో ముందుకు పోతూ, ఈ కంపెనీలో ఆర్టిషన్ అనేది అలా కాదు, ఎంప్లాయీస్ అలాగే అందరూ ఒకే కుటుంబం. కాబట్టి ఇంతకుముందు ఆర్టిషన్ అనే ఒక వ్యవస్థ లేకుండే, అప్పుడు ఓఎండ్ఎం ప్రొవిన్షియల్ ఉండే, ఇప్పుడు ప్రొవిన్షియల్ ఓఎండ్ఎం అంతా ఒకటి. ఆర్టిషన్ అనే దాన్ని కూడా వీళ్ళకు మెర్జ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి నాయకత్వం ఉన్న వాళ్ళని ఇలా తీసుకొని ఈ సంస్థని, ఈ యూనియన్ని బలోపేతం చేస్తూ, యూనియన్ ద్వారా మనకు వచ్చే మన కార్మికుల ఏవైతే బాధలు, ఏవైతే కష్టాలు ఉన్నాయో దాన్ని తీర్చడానికి యూనియన్ బలంగా ఉంటే, యూనియన్ నాయకత్వం బలంగా ఉంటే ఖచ్చితంగా సంస్థలో జరిగే ఏ కార్యక్రమాలైనా మనం తీసుకోవడానికి కృషి చేస్తుంది. అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్టిజన్ కార్మికులని విలీనం చేయడానికి, విలీనం అంటే ఇన్ ద సెన్స్ ఇంతకుముందు మనకు ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఆర్టిజన్గా మార్చడం జరిగింది. సో అక్కడ ఒక రూల్స్, వేరే ఏపీఎస్ రూల్స్ కానీ ఇక్కడ సంస్థలో ఉన్న రూల్స్ కానీ వీళ్ళకి ఆప్ట్ కాకుండా ఆర్టిజన్స్కి ఒక సపరేట్ రూల్స్ ఫామ్ చేసి దాంతో స్టాండింగ్ రూల్స్ అన్ని ఒకటి పెట్టి కార్మిక శాఖ నుండి వాళ్ళని నడపడం జరుగుతుంది. అలా కాకుండా సంస్థలో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్టిజన్ ఎంప్లాయీస్ కూడా రావాలని 1535 పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆ పోరాటం భాగంగా రాష్ట్రమంతా తిరుగుతూ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఎంప్లాయీస్ మిత్రులందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి వజీర్ గారి నాయకత్వంలో అందరూ పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.